హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక ఇంకా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామండి. అదేంటంటే ఇది మన ఈనాడు పేపర్లో అంతర్యామిలో వేస్తారన్నాను కదా, మంచి మంచి మాటలు రాస్తారని చెప్పాను కదా. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. అయితే పరాశక్తికి ప్రతిరూపం అనే టైటిల్ పెట్టి కేవి సుమలత గారు అంతర్యామిలో రాశారనమాట. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను, మీరు విందురు కానీ చూడండి. మరి మాతృదేవోభవ అన్న మాటలోని అంతరార్థం కంటికి కనిపించని దైవం అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండవచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఆది శంకరాచార్యుల మాట అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. తల్లి గురించి దీంట్లో చాలా గొప్పగా చెప్పారండి. అమ్మ అంటే అందరికీ దైవంతో సమానం కదా. బిడ్డకు ప్రథమ గురువు తల్లి. రాక్షసరాజైన హిరణ్యకశిపుడి భార్య లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు విన్న హరికథలు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుణ్ణి మహాభక్తుడిగా మార్చాయి. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలు, ఆమె చూసే దృశ్యాలు, వినే మాటలు గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి. తల్లి శరీరాన్ని మాత్రమే కాదు, బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని ఈ కథలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం. కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి నువ్వు గెలవాలి అనలేదట. బదులుగా యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది అని పలికింది. అలాగే శ్రీరాముడు అంటే తనకి కొడుకు ధర్మ మార్గాన్ని నడవట్లేదని తెలుసు కదా దుర్యోధన తల్లికి. అందుకని ఆమె నువ్వే గెలుస్తావు నాయన అని దీవించట్లేదు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది అని దీవించిందంట. చూసారా, అక్కడ పాపం ప్రేమ గొప్పదే అయినా కొడుకు మీద, కానీ ధర్మం పక్కన నిలబడట్లేదని అలా చెప్పిందనమాట. అలాగే శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు కౌసల్యాదేవి తల్లిగా దుఃఖించిన, రామ నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని దీవించి పంపింది. బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూపడమే తల్లి అసలైన బాధ్యత. కఠినమైన తపస్సులకు లొంగని దైవం నిష్కల్మషమైన మాతృప్రేమకు దాసోహం అంటాడు. యశోదమ్మ రోలుకు కట్టేసినప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయాడు. పురాణాలలో మదాలస పాత్ర అత్యంత విశిష్టమైనది. ఆమె తన బిడ్డలకు జోలపాటలు పాడుతూనే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోసి అని బోధించేది. దీని వలన ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. కుంతీదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా అడవుల పాలైన కుంగిపోకుండా దైవ చింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన ధీరమాత. మహాభారతంలోని ధర్మ వ్యాధుడి కథ మనకు నేర్పే పరమ సత్యం ఏంటంటే, 100 ఏళ్ల తపస్సు కన్నా, పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా
తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నాస్తి మాతృసమో గురువు, తల్లిని మించిన గురువు లేరు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం. అమ్మ మనకు జన్మనిస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మను ఇస్తాయి. అమ్మ గురించి చదువుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ మనకు జన్మనిస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మను ఇస్తాయి. అమ్మను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడం, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడం. అంతేకాదు, సాక్షాత్తు ఆ పరాశక్తిని పూజించడమే నిస్వార్థ ప్రేమను పంచే 2 అక్షరాల తీయని పదం అమ్మ. ఏం లేదండి, మా అమ్మ మొన్న ఫిబ్రవరిలోనే కాలం చేశారు. ఇది చదువుతుంటే గుర్తొచ్చింది. సరేనండి, అయితే అమ్మ గురించి ఎంత చక్కగా చెప్పారు చూసారా. దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే చాలా బాగుంది తల్లి గురించి చెప్పడం. ఓకే అండి, ఉంటా.